హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం అండి. బెల్లం సగ్గుబియ్యం చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి కప్పుడు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇవి గంట నానాలండి. నానటం వల్ల తొందరగా ఉడుకుతాయి. ఇలా నానిన తర్వాత 2 సార్లు కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల సగ్గుబియ్యం అడుగంటకుండా ఉంటాయి. వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా ఉడకాలండి. సగ్గుబియ్యం కొద్దిగా కలర్ మారాలి. ఏ కప్పుతోటైతే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 కప్పుల పాలు తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత కప్పున్నర బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత గరిటెతో తిప్పకుండా కాసేపు అలాగే వదిలేయాలి, ఒక 5 నిమిషాలు. తర్వాత నిదానంగా గంటెతో తిప్పుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మరింతసేపు పొయ్యి మీద ఉంచకూడదండి, పాలు విరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక కిస్మిస్లు వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేసరికి వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. దించి పక్కన పెట్టుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. బెల్లం సగ్గుబియ్యం రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.